హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి పూర్ణ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టుడే లాగ్ వచ్చేసి ఈజీగా అండ్ క్విక్గా చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 500 గ్రామ్స్ చికెన్ని మీడియం సైజులోని పీసెస్గా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న చికెన్లోని 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ గరం మసాలా, అప్పుడే అల్లం వెల్లుల్లి దంచుకున్నానండి. ఇది ఫ్రెష్గా ఉంటుంది. సో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం అండ్ ఒక నిమ్మకాయ ముక్క రసం అంతా కూడా ఈ చికెన్లో మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక నాన్ స్టిక్ పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ అనేది హీట్ అవ్వగానే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని హీట్ అయిన ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా చికెన్ను వేసుకున్న తర్వాత వెంటనే మనం గరిట పెట్టి కలపకూడదండి. కలిపితే కనుక చికెన్ అనేది పీస్గా వచ్చేస్తుంది. సో అలా ఒక 10 to 15 మినిట్స్ వదిలేస్తే అది కొంచెం చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి మనకి ముక్క అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని చికెన్ని స్లోగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత మనకి ఒక 20 మినిట్స్లో చికెన్ అనేది మంచిగా ఫ్రై అయ్యి బాగా ఉడుకుతుంది. ఇలా ఫ్రై అయిన చికెన్లోని మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి అండ్ కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి మంచిగా పట్టి చికెన్ ఫ్రై అనేది మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి, క్విక్గా ఈజీగా అయిపోయే చికెన్ రెసిపీ రెడీ. మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లోని కామెంట్స్ అనేది పెట్టండి. బాయ్.